శ్రీరాములు వారిని అందుకని దురుపయోగించుకుంటున్నారు. వాట్ ఎ షేమ్. చదువుకున్న వాళ్ళకి ఏలుముద్దర కాకుండా సంతకం పెట్టుకునే సరదా కాదు. చదువు అనేది మానసికంగా మనం ముందు సాగగలుగుతాం. నూతన విధానాలను నేర్చుకుందాం. దేశాన్ని బాగుపడేదానికి ప్రోత్సహిద్దాం. యూ హ్యావ్ టు బీ రిఫైన్డ్. ఎడ్యుకేషన్ అనేది ఈజ్ నాట్ లిటరసీ. ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎవల్యూషన్. శాశ్వతంగా మనసు మారిపోవాలి, గ్రహించాలి, గమనించాలి. బహుశా నేను మిలిటరీలో మా తండ్రి ఉండటం నాకు చాలా పెద్ద అదృష్టం. ఎందుకంటే వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, వివిధ కల్చర్స్, వివిధ స్కూల్స్, సగందారులు ఒక 6 months లోపల ఇంకొక స్కూలు, యూనిఫాము, ఫ్రెండ్స్ అన్నీ మారిపోయేటివి. చచ్చినట్టు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది. ప్లస్ యూ హ్యావ్ టు పర్ఫామ్. ఆ డిసిప్లిన్ ఉండబట్టి ఇవాళ ఇంతవరకు నేను సాగగలిగాను. మా మదర్ని మేమంతా హిట్లర్ అని పిలుచుకునేవాళ్ళం. కానీ ఆవిడ నేర్పించిన డిసిప్లిన్, మా ఫాదర్ నాకు అందించిన ఈ స్వేచ్ఛ, నేర్పించిన విధానాలతో నేను ఈ దేశానికి నేను బాగు చేశాను అనే తృప్తితో, మనోధైర్యంతో, మనస్ఫూర్తిగా ఇది నా దేశం అనేది నేను ఆలోచిస్తూ ముమ్మాటికి ఈ అడుగు వేస్తూ ముందుకు సాగుతానే పోతాను అని మీ అందరికీ కూడా మొన్న జరిగిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలవపరుస్తూ, రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండి సమయానికి వర్షాలు వచ్చి ఈ క్లైమేట్ చేంజ్ అనేది క్రాప్ ఇన్సూరెన్స్లోకి రావాలనేది నా ఒత్తిడి ఎప్పటి నుంచో ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్లో మనం ఒత్తిడి తీసుకురాకపోతే క్లైమేట్ చేంజ్ వలన రైతాంగం నాశనం అయిపోతున్నారు. ఎంతో గొప్పగా ఇవాళ కౌలు రైతుకు కూడా ఒక బతుకు తీరు మనం ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రైతు భరోసాగా అది నేను చూసి గర్వపడుతున్నాను. కౌలు రైతుకు దిక్కు లేక పంట నాశనం అయినా భూస్వామికే అది అందేది, కానీ వాడికి ఏం అందేది కాదు. ఇవాళ ఒక రక్షణ, శ్రీరామ రక్షణ అంటే అది రాహుల్ గాంధీ గారు కలిగించిన రక్షణ. భద్రాద్రి స్వామిల వారు అందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ ఆరోగ్యాలతో ఆశీర్వదించి మిమ్మల్ని సస్యశ్యామలంగా పంటలు పండించి ఎవ్వడికి ఆకలి లేకుండా రైతు అన్నం పెట్టేవాడు, రైతు బాగుపడతాడని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు మరి. థ్యాంక్ యూ.